ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రతి ఆదివారము కూడుకుంటున్నాం. కాపాడేది ఆయన, నిలబెట్టేది ఆయన, సమకూర్చేది ఆయన. మనము ఆయనను ఎప్పుడైతే వెంబడిస్తామో, ఆయనను ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబములో ఒక వ్యక్తి ఇంట్లో ఎప్పుడు గొడవ పెట్టిండనుకో, చాలా మట్టుకు మనశ్శాంతి లేకుండా ఆ మనిషి చేసినప్పుడు ఆ మనిషి మీద విరోధి పుడుతుంది. ఇటు చనిపోతే బాగుండు, పీడబోతుంది అనే ఆలోచన మనసులో కలుగుతుంది. ఆ మనిషి చనిపోతే ఆయనకి ఎంతమంది శత్రువులు వాళ్ళందరూ నవ్వుతారు. కానీ ఆ మనిషి మంచి వ్యక్తి అయి అందరికీ ప్రేమ కలిగి నవ్వించేవాడైతే తరతరములు ఆయన పేరు పలుకుతూ ఉంటారు. ఎందుకు? ఆయన మంచి మనిషి చనిపోయాడని. ఈరోజు మన జీవితంలో అదే జరిగింది. యేసు ప్రభు లోకానికి వచ్చి చెడు మార్గంలో నడవలేదు, చెడుతనము చేయలేదు, ఎవరిని నిందించలేదు, ఎవరి మీద కోపపడలేదు. ఆయనను ఎంతమంది ఆయన మీద మర్రబడ్డా, తిరగబడ్డా, కొట్టినా, భూమి వేసినా, కొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళినా తిరిగి ఒక్క మాట అనలేదు. కాబట్టి ఈరోజు మనము ఆయనను ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థిస్తున్న మనము ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఉదయకాలము దేవుడు నాతో మాట్లాడిన మాటలు, గత రాత్రి నుండి బలమైన మాటలు ఈరోజు నాతో మాట్లాడాడు, ధైర్యపరిచాడు. విశ్వాసంలో ఎలా నడాలన్నది దేవుడు నాతో చెప్పిన మాటలు నేను మీ మధ్యలో పంచుకుంటున్నాను. మీరు శ్రద్ధగా వినండి, గ్రహించండి, జీవితాలను సరి చేసుకోండి, అంతే చాలు. ఎందుకంటే కాయవాడను నేను కాదు, మిమ్మల్ని కన్నవాడిని నేను కాదు, మిమ్మల్ని సమకూర్చిన వాడని నేను కాదు. ఎందుకంటే నేను మీలాంటి ఒక వ్యక్తిని. నాకు దేవుడు అవసరమే, మీకు దేవుడు అవసరమే. ఎవరి పానానికి వాళ్ళు ప్రార్థనలో ఎదగాలి. నీవు బహుగా ఆశీర్వదించబడాలంటే, నీకు ధనము కావాలంటే ఎంత కష్టపడతావో, నీకు పరలోక రాజ్యములో నీకు స్థానం కావాలంటే అంత ప్రయాసపడటము దేవుని సన్నిధిలో అవసరమే. సేవకుడు ప్రార్థన చేస్తుండు కదా, మాకు వచ్చిన బాధ ఏంది అనుకోవాలి. మందిరానికి వెళుతున్నాం కదా, వస్తున్నాం కదా అని కాదు. సొంతంగా ప్రార్థన చేసి మందిరంలో ప్రార్థన చేసే వారిగా మీరు నిలబడాలని దేవుని వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు. మీరు నిలబడాల, మీ సొంతంగా ఎక్కడ ఏదైనా మీరు నిలబడి ప్రార్థించే వారుగా దేవుడు మిమ్మల్ని చేయాలని నేను కోరుతున్నాను. మీరు ఆ రీతిగా కావాలని మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మొట్టమొదటిగా యేషయా గ్రంథము 56 అధ్యాయము 2వ వచనానికి మనం వెళ్దాము, చదువుకుందాం. 56:2 ఏమంటుందంటే, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదు అని దేవుడు అంటున్నాడు. ఈ దినము మనము ఎంతో ప్రేమ కలిగి వస్తాం, అది దేవునికి ఇష్టం. ఈ దినమును ఎంతగానో ప్రేమగా మనం ఉదయకాలం లేచి ఈరోజు విశ్రాంతి దినము సండే పరిగెత్తాల అనే ఆశ మనలో కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కలిగినప్పుడే
దేవుడు మన పక్షమున ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మాట ఏమంటున్నాడు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టు బిగపట్టువాడు ధన్యుడు. ధన్యుడు. కీడు చేయకూడదు, వాళ్ళకి మేలే చేయాలి, అంతేనా కాదా? మేలు చేసేవాడు దేవునికి ఇష్టమైన వ్యక్తి. కీడు చేసేవాడు సమాజంలో ఎవరికి ఇష్టం లేదు, ఉన్నదా? ఎవరికి ఇష్టం లేదు. ఒక వ్యక్తి అప్పు తీసుకొని ఎగబెడితే వాడిని ఏమంటారు? వీడు వేస్ట్ గాడు అంటారు, అంతేనా కాదా? వీనికి డబ్బులు పుట్టాయి, వీడు వేస్ట్ గాడు అంటే వానికి విలువ ఉన్నట్ట లేనట్ట? విలువ లేనట్టు. ఒకవేళ ఇంట్లో మన ఇంటి పక్క పంట కిల్లు ఉన్నది, వాడు తాగిపోతూ ప్రతిరోజు గొడవ పెడుతున్నాడు, సమాధానం లేకుండా గొడవ పెడుతున్నాడు. పక్కింటి వారికి ఏమనిపిస్తుంది? వాళ్ళ ఇంటికంటే ముందు వీళ్ళింటికాడ నేనెందుకు ఉంటున్నా పక్క పొంటి, వీడేటన్నా వెళ్ళిపోతే బాగుండనయా ఆలోచన వస్తుంది. అంటే విలువ లేదు. మనిషికి విలువ కావాలంటే అడు మంచిగా బ్రతకాలి, ఎదుటివాడు సమాజంలో మంచిగా బ్రతకాల. ఏ తప్పు చేయకుండా నీ చేతులను బిగబట్టుకోవాలా, నీ నోటిని జాగ్రత్త పరుచుకోవాలా. నోటి ద్వారా ఈ నోరు అటు ఏం చేస్తాడు తెలుసా? కొన్ని కుటుంబాలను నాశనం చేస్తుందట, కొన్ని కుటుంబాలు కడుతుందట. ఎందుకు ఇలాంటి అనుభవం దీనికి ఉందంటే, ఈరోజు చూడనిది చెవులతో వినందానికి పరిగెత్తద్దు, చూచి పరిగెత్తాల. నీ భార్య అలాంటిదని ఎవడన్నా చెప్పాడు అనుకో, మండుతుంది. నీ భర్త అలాంటి వాడని అన్నాను అనుకో, మండుతుంది భార్యకు. చూస్తే నువ్వు నమ్మాలా. ఎవడో చెప్పిన దాన్ని వింటే ఏమైపోతుంది? ఈ నాలుకే కుటుంబాన్ని నాశనం చేస్తున్నది. చెప్పిన మాటలు నమ్మి కుటుంబాన్ని నాశనం చేసుకునే అనేక కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. అలా మన జీవితంలో జరగకూడదు. బిగబట్టుకోవాలా, ఓపికతో ఆలోచించాలా, తీర్మానం తీసుకోవాలా, అప్పుడు అడగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి జీవితము కావాలని దేవుడు అంటున్నాడు. ఏమంటుండో ఇక్కడ అంటాడు, ధన్యుడు ఆ ప్రకారము చేసి దానిని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. నరుడు అంటే మనుషులు, దాన్ని గైకొనే మనుషులు ధన్యులు. ఈ ప్రకారంగా దేవుని సన్నిధిలో గడపాలి. మందిరానికి, దేవుని మాటలకు, కుటుంబములో అన్ని సమాధానంగా ఉండాలా. దేనికి కనెక్ట్ కాకూడదు. లోకంలో కనెక్ట్ అయినమంటే అది మనల్ని విడిచిపెట్టదు. ఉదాహరణకి ఒక మాట చెప్తాను మీకు. చేపలు మురికి నీటిలో ఉంటాయి, అవునా కదా? మురికి నీటిలో చేపలు ఉంటాయి, మంచి నీటిలో చేపలు కనిపించవు. ఈ 2 గ్లాసులలో ఒక మురికి నీళ్ళు, కొన్ని మంచి నీళ్ళు పెట్టినంటే మీకు అందరికి ఏది అవసరం పడుతుంది? మంచి నీళ్ళు కావాలంటారు. అందులో పురుగులు ఉన్నాయి, లేకుంటే ఏమన్నా ఉన్నాయనుకో, అవి తాగుమానేస్తే మీరు తాగుతారా? తాగరు. మంచి నీళ్ళు మీకు కావాలి. ఎందుకు కావాలా? ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనకు ధూపు అయితే ఆ ధూపు నారుపుతుంది, తృప్తిగా మనం ఉంటాము. ఈ మంచి నీళ్ళు అవసరం నీకు, మరి మంచి జీవితం కూడా నీకు అవసరమే కదా. ఈ మురికి జీవితము విడిచిపెట్టాలా, బానిసను విడిచిపెట్టాలా, అలవాట్లను విడిచిపెట్టాలా. మురికి ఎన్నో అలవాట్లు ఒక మనిషికి. కోపము ఒక అలవాటు, తాగడం ఒక అలవాటు, తినడం ఒక అలవాటు, ఇంకొకరు నిందించడం ఒక అలవాటు. ఇవన్నిటినీ మనం తీసివేసుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. మంచి నీటిగా మార్చబడితే నీవు పరిశుద్ధుడు అయిపోతావు. దేవుడు కోరేది అదే. నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు నిన్ను ఈ లోకాన్ని ఉంచాడు. కానీ మురికికి బానిసైపోతున్నారు, లోకానికి కనెక్ట్ అయిపోతున్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి జీవితానికి దేవుడు ఏం చేస్తాడు? మరి
చెప్పిన మాట వినుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఏమంటాడు? నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుడి అని అంటున్నాడు. అపవిత్రపరచకుండా. ఇప్పుడు వీడి కత్త ఏం దొరుకుతున్నది? మంచి త్రోవలు నడవటము తెలుసుకుంటున్నాం. ఒక ఆదివారం రాలేమో, ఆ వారం అంతా ఒక వ్యక్తి అంటాడు నాకు పిసలేస్తుందని అంటున్నాడు. ఒక వ్యక్తి ఒక సండే రాకుంటే ఆ మనిషి అంటున్నాడు జీవితంలో నేను ఆరాధనకు మానుకోలేను, కానీ ఒక్క సండే నేను మానుకుంటే ఏమైపోతుందంటే నేను అసలు ఎక్కడున్నాను అనుకుంటున్నాడట. అంత బాధ కలిగింది. అలాంటి వారు దేవుడికి ఇష్టం. ఇక్కడ అంటున్నాను, లూకాసు సువార్తకి వెళ్తే పరిశుద్ధమైన లేఖనములో చూస్తే లూకాసు సువార్త 1:50 ఆయన ఏమంటాడు? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఎవరికి భయపడాలా? నాకా? సేవకునికి భయపడద్దు. నేను మీలాంటి వాడినే. వాక్యం ద్వారా గద్దించే ఆ కృప నాకు ఇచ్చిండు కాబట్టి నేను చెప్పుకుంటే నేను పాపినే. నేను భయపడమన్నది ఎవరికంటే నిన్ను సృష్టించిన వారికి, అంతేనా కాదా? నీకు రూపం ఇచ్చిన వాడికి భయపడాలా, నీకు తెలివినిచ్చిన వాడికి భయపడాలా, నిన్ను ఏ రీతిగా నడుపుతున్నాడో ఆయనకు నువ్వు భయపడాలా. దేవుడు అందుకే అంటున్నాడు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు. నీకే హాని కలగనీయడిగా నువ్వు భయపడి లోబడి సమయాన్ని ఇచ్చి దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తే నీ జీవితం ధన్యం. చనిపోతే ఎక్కడికి పోతామమ్మా? బ్రతికున్నప్పుడేగా ఇవన్నీ తెలుసుకునేటి. బ్రదర్, బతికున్నప్పుడే కదా మనం అన్ని తెలుసుకునేటి. చనిపోయినాక ఎంత ఊపినా ఎంత పట్టుకొని ఏడ్చినా చూడరాడు, మాట్లాడాడు. జీవితములా బ్రతికున్నప్పుడు అన్ని పంచుకోవాలి. ఇంట్లో కానీ బయట కానీ అన్ని పంచుకోవాలి జీవితంలో. చనిపోతే ఏం తీసుకెళ్తాం? ఇప్పుడు కోపపడుతున్నాం. చనిపోయినాక కొంతమంది ఏం చేస్తారు? మేకలు కోసి పెడుతున్నారు, గొర్రెలు కోసి పెడుతున్నారు, కోళ్ళు కోసి పెడుతున్నారు. తినడానికి వస్తారా వాళ్ళు? బాగున్నప్పుడు బుక్కెడు మంచి కూరండి పెట్టలేవు నువ్వు. చనిపోయినాక పెడితే ఎడికిళ్ళు వస్తాడమ్మా. ఇప్పుడు వస్తుంది అదే, అందరికి అవే పెడతారు. ఇప్పుడు ఏడ 3 తవ్వలు చూస్తే ఆడ మన దేశాన అర్ధ కిలకు ముక్కలు ఉంటాయి. ఎవ్వరు తినరు, కుక్కలు వచ్చే తింటాయి. ఒక్కోసారి అయితే కుక్క కూడా తినది. ఎందుకు తెలుసు? దానికి కూడా తెలుసు ఇది ఓడుకోబెట్టిండని. హల్లెలూయా, హల్లెలూయా. కుక్కలు, జంతువులు హానికరమైన దాన్ని దేనికి కూడా ముట్టాయి. మీకు తెలుసా? మొన్న కారులో ఎలుకలు వచ్చి వైర్లు కొడుతుంటే అందులో తంబాకు పొడి తీసుకుపోయి కట్టాడు మా ఓనర్, మా బాస్ కట్టాడు. ఒక్క ఎలుక అందులోకి అత్తలేదు. ఏ మందు పనిచేయేది అంటే మనిషి తినేదాన్ని ఎలుకలు తింటలేవు. చూడు, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తెలివి ఉన్నది వీటికి చూడు. మనుష్యుడు వేసుకొని కొట్టి 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 దాన్ని తీసి ఒక స్టైల్గా పండ్ల కింద పెట్టి నాలుక కింద పెట్టి రాకుతే అదొక స్టైల్ మనిషికి. కానీ ఎలుక టైర్ను కూడా ముడతలేదు. అంటే అందులో ఎంత పవర్ ఉన్నది అంటే ఎలుకల కంటే మనుషులే హీనమైపోతున్నారు. అవునా కాదా? తప్పు పట్టుకోనకండి. సమాజంలో ఇది జరుగుతుందా లేదా? బ్రదర్, జరుగుతున్నది. మీరు చూడండి, ఎవడైనా తాగి పడిపోతే ఆ దగ్గర కుక్క కూడా పోదు ఆసన. మనుషులు చూస్తారు కానీ లేవట్టరు. ముందు ఒక్క వ్యక్తి చూస్తే
ఎంత నవ్వొచ్చిందంటే అసలు మనిషి జీవితం ఎలా ఉందనిపించింది. మా గేటు ముంగటే ఉన్నది కదా దుకాణం, మా బిల్డింగ్ గేటు ముంగట. వాడికి వచ్చి తాగిడు, పుల్లు తాగిడు, నడుస్తున్నాడు. వాని చెప్పు మూసిపోయింది. అస్సలు తొడగత్తలేదు చెప్పిగా. చుట్టూ తిరుగుతుండు, తొడగత్తలేదు. ఆడేమన్నా, ఏ మేరీ బాత్ నహీ సునేగా నా మేరే బాబా కో బులాకే తెర దజ్జా ఉడా దూంగా అని అంటున్నాడు. అది ఇంటర్నల్ చెప్పులు. అంటే మైకం ఎలా ఉందంటే అది మతి మర్చిపోయాడు. దీన్ని తొడుక్కొని వేరకంటే ఈ చెప్పు పూసిపోయింది. ఈ చెప్పు పూసేవాడికంటే బతుకమ్మ ఆడుతున్నాడు. ఆడు చుట్టిగా తిరుగుతున్నాడు కానీ చెప్పులు దొడకలేడుగా. వాడు అంటున్నాడు, తుమ్ దోనో కో మై దేఖ్ లూంగా తుమ్ మేరకు పెయిన్నే నహీ దే రహా మై దేఖ్ లూంగా అంటున్నాడు. అరే ఏం చూస్తావురా, నేను ఆళ్ళే నిలిచిడు చూస్తున్నా. చూసి 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 వాడు ఏం చేసాడు తెలుసా, 2 చేతులు పట్టి చెప్పులు వేసుకుంటా చూసాడు, కింద పడ్డాడు. 2 చేతులకు చెప్పు తీసుకున్నాడు, తొడుక్కుంటానే వాడు అంటే పడ్డాడు. అందరూ నవ్వుతున్నారు, మరి ఒక్కడు లేవాడతలేడు. మళ్ళీ ఏం చేసిండు, అందరు నన్ను లేచి చెప్పులు ఆన 7 చెట్టు పక్క వెళ్ళి మళ్ళీ చెప్పులు తీసుకుపోయి ఒక్కడ గద్దె ఉన్నది ఆడ పెట్టుకున్నాడు. ఆడ పెట్టుకొని ఏమంటాడు తెలుసా, సుబతకు యాంచే ఇలేగానా తెర దజ్జియా ఉడా దొంగ అని. ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పులతో మాట్లాడుతున్నాడు. అంటే మైకము చూడండి, మనిషి జీవితము ఫెయిల్ అయిపోతాడు. దానికి అలవాటు అయిపోతే ఫెయిల్ అయిపోతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు, నాకు భయపడు, నేను నీకు సమాధానాన్ని ఇస్తా. హల్లెలూయా. కానిపోని దానికి బానిస అయిపోయి డబ్బు ఖర్చు పెట్టి పిసలేపుకుంటున్నారు ఈరోజు. అలాంటి జీవితం దేవునికి అవసరం లేదు. ఇంకా ఇక్కడ అంటున్నాడు, నేను కొన్ని మాటలు, ఒక సిస్టర్ నన్ను అడిగింది, ఈ మాటలు దేవుని వాక్యంలో నుండి ఈరోజు నాకు దొరికినాయి. ఒక సిస్టర్ ఏమడిగిందంటే, అయ్యా మేము ఒక స్థలానికి వెళ్ళి ఉన్నాము, 10వ భాగం అక్కడిచ్చుడా ఇక్కడిచ్చుడా అని అడిగింది. దుబాయ్లో ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. దుబాయ్లో ఉంటారు వాళ్ళు. మేము ఇక్కడ మందిరానికి వెళ్తున్నాము, ఇక్కడిచ్చుడా, మాకు అయ్యగారు అక్కడ ఉన్నాడు, మరి అక్కడిచ్చుడా అని అడిగారు. నేను ఏం చెప్పలేకపోయి కొంచెం ఆలోచించిన, ప్రభువా ఏంటిదని ఆలోచించి నాకు ఇంటర్నే యాద వచ్చింది. ఒకటి ఏంటంటే, అమ్మ మీరు ఎక్కడ భోజనం చేస్తున్నావు, దుబాయ్లో చేస్తున్నారా ఇండియాలో చేస్తున్నారా? దుబాయ్లో చేస్తున్నారు, మీరు ఎక్కడనే చెల్లించండి అంటే వాక్యం ఉన్నదా అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, వాక్యాన్ని నేను నీకు పంపిస్తా, దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయన్నా. దాని కొరకు నేను ప్రార్థన చేసి ఈరోజు ఈ వాక్యాన్ని తీశాను. చూడండి, ఇంకొక మాట చెప్పిన దానిలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13, నన్ను బలపరచిన వాని యందే నేను సమస్తము చేయగలను. ఎవరిని బలపరచాలా? దేవుణ్ణి బలపరచాలా. అటు తర్వాత ద్వితీయోపదేశ కాండము 12:5 వచనం, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. చాలు. ఈ వాక్యాన్ని చూడండి, దేవుడు మాట్లాడిన మాటలు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పరిశుద్ధ స్థలం ఎక్కడైతే ఉంటుందో దాని కొరకు పరిగెత్తి దానిలో ఉండండి. హల్లెలూయా. వెతకండి, దాన్ని తెలుసుకోండి, అక్కడికి వెళ్ళి అక్కడ నివాసం చేయండి. ఇక కింది మాట ఏమంటుందంటే, అక్కడికే మీరు మీ దాన బలులను మీ దశమ భాగమును ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మొక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛ అర్పణలను పశువులలోను గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తీసుకొని రావాలని. ఎక్కడికి రావాలా? మీరు ఎక్కడికైతే పోతుండ్రో అక్కడికి రావాలా. హల్లెలూయా.
ఇప్పుడు ఆమె అన్న మాటకు, అమ్మా నువ్వు అక్కడికి పంపిస్తే నేను తప్పుడు పడదోటి. ఎక్కడికి? నువ్వు ఎక్కడ రక్షింపబడ్డావు అక్కడికి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న గొర్రెలు ఆయనను బలపరుస్తున్నాయి. నువ్వు ఏ మందలైతే ఉంటున్నావో ఆ మందలను పిల్లలు కనడము అవసరమే. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మేపువానికి నువ్వు ఫలించటము అవసరమే. అంటే దేవుడు ఏమంటుడంటే మీ దశభాగములను, మీ కృతజ్ఞత అర్పణలను, మీ మేకలను తొలుచూరు ఏదైతే పుడుతుందో దాన్ని అర్పించాల. ఈరోజు నేను చూశాను తొలుసూరి అంటే, నాటి కాలంలో సిఎస్ఐ చర్చిలో మా తాత పోయేవాడు కాదు, కానీ ప్రతిది పంటల బీరకాయలు వండని ముందు సిఎస్ఐ అయ్యగారు పిలిచి ఇస్తుండే, వంకాయలు వండని టమాటాలు వండని మొదటిసారి తీసుకుపోయి ఇస్తుండే. తొలుసూరి. హల్లెలూయా. అడ్లు బండినయా కోసిన వెంటనే 100 మానకలు కోల్చినట్లు 1 మానకాటు ఇవ్వాలా. ఇట్లా అన్ని పాటించేవాడు మా తాత. నేను చాలాసార్లు అడిగేవాడిని, వాళ్ళు ఏమిటికి రారు, తోటలకు రారు, ఒకరోజు ఇంటికి ప్రార్థనకు రారు, ఇవన్నీ ఎందుకు తాత నువ్వు చేస్తావని అంటే, యేసు ప్రభు గురించి నీకు తెలియదు, ఆయన ఆశీర్వదించే దేవుడు, అందుకే నేను ఇస్తా. మరి నువ్వు ఎప్పుడు మందిరం కోవు కదంటే, బైబుల్ అంతా నాకు తెలుసా అంటాడు. హల్లెలూయా. తెలుసు, విన్నా, కథలు చెప్పేవాడు, కానీ ఒక్కరోజు మందిరానికి పోయేవాడు. పేరు మార్చుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, జీలకర్ర బాప్తిసం తీసుకున్నాడు, దావీదని పేరు పెట్టుకున్నాడు, కానీ మందిరంకి వెళ్ళేవాడు కాదు, కానీ సమస్తం పాటించేవాడు. హల్లెలూయా. అంటే ఈ రోజులలో ఎవరైనా పాటిస్తున్నారమ్మా? వచ్చినాయి అంటే తినడం అన్ని చేస్తారు, అయ్యగారిని మర్చిపోతారు. మన మందిరంలో నయం, దేవుని కృప, కొంతమంది 25 బ్యాగ్ ఇప్పగానే 1 కిలోను 2 కిలోలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. అంటే అవి అవసరమే, సేవకులకు ఇచ్చడము అవసరమే, అది మేలు. ప్రతి నెల ప్రతి సంవత్సరము ఒక తీర్మానం తీసుకునటము మంచిదే. దేవుడు అంటున్నాడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మీ బలుల అర్పణలు ఎక్కడివ్వాలా? మీరు వెళ్ళిన మందిరములో ఇవ్వాలి అని అంటున్నాడు. తీర్మానం తీసుకోవాలి. ఇంకొక మాట అంటున్నాడు 7వ వచనం, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి చేతి పనులన్నిటి అందు సంతోషింపవాలని. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలన్నట? దేవునికి అన్ని అర్పణలు చేసి, దేవుని మందిరంలో భోజనం చేసి, నెలకొక్కసారి కూడా మనం భోజనం లేదు. హల్లెలూయా. భోజనం చేసి కుటుంబముతో పాటు ఎక్కడ ఉండాలట కాక? దేవుని కుటుంబం, మీ పిల్లలతో పాటు మీరు దేవుని మందిరములో భోజనం చేయాలా. మళ్ళా మీరు చేస్తున్న పనంతటిలో సంతోషించాలా. యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతుల పనులన్నింటి అందు సంతోషించవాలని. ఎక్కడ భోజనం చేయాలా? యెహోవా సన్నిధిలో భోజనం అంటే అర్పణలు భోజనానికి తీసుకొచ్చడము అవసరమే, మాంసము తీసుకొచ్చుడు అవసరమే, అర్పణలు అన్ని తీసుకొచ్చుడు అవసరమే. కానీ ఏం చేస్తున్నాం మనము? ఎక్కడున్నాం మనము? మన జీవితాన్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీద కూర్చుంటారు, మీద కూర్చు. దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా ఉండి ఆయన సన్నిధిని అనుసరించిన వారే ఆయనకి ఇష్టలైన బిడ్డలు. ఈరోజు చాలా మంది వస్తుంది, 20,000 సంపాదించినావు, ఇచ్చేదెంత? 500. హల్లెలూయా. 30,000 తీసి భార్య భర్తలు తీసుకొచ్చేదంత 200. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాలా, బాకీలు తీరాలా, అప్పులు తీరాలా అన్నీ అంటే దేవుడు చూస్తలేడా? నీ పనిని చూస్తున్నాడా లేదా? నీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు, నీకు సమకూరుస్తున్నాడు, ఎంతోమంది చనిపోంగా చూస్తున్నావు, వాళ్ళందరూ నేను తప్పించి నేను కాపాడుతున్నాడు. నువ్వు తీసుకొచ్చేది ఏంటి దేవునికి? చారణ. చారణ మందమే దీవిస్తాడు, అవునా కాదు? హల్లెలూయా.
నా జీవితంలో నేను అనుభవించేది చెప్పుకోడు గొప్పతనం కాదు. నేను చేసేది ప్రతిదీ ఎంత పని చేసినా నాకు లేకపోని, కానీ చాలా మందికి సహాయం చేయడానికి దేవుడు నిలబెడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకంటే ముందు ఆమె మొత్తుకుంటుంది, ఎందుకు ఇస్తలేవని అంటది, ఎందుకు పెడతలేవంటది. నిజంగా ఒక్కొక్కరు భార్య ఎందుకు ఇడుతున్నావు అన్నాడు, కానీ ఈమె ఉల్టా ఉన్నది. తీసి జల్దీ తీయాలా, ఆమె తీసి పక్కెట్టి తీసుకోదిగా. అంటే ఇలాంటి జీవితము అందరికి కలగాల. దేవుడు అంటున్నాడు, మీరు ఆశీర్వదించబడాలా, మీ పిల్లలు భోజనం చేయాలంటే మీరు దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట అంటూ నేను ఏమంటుంటే, సామెతలు 3వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఆ, నీ ఆస్తిలో భాగమును ఆ, ఇచ్చి ఇచ్చి యెహోవాను గణపరచుము. యెహోవాను గణపరచును, అప్పుడు నీ కోట్లలో ఆ ధాన్యము సమృద్ధిగా నుండును. సమృద్ధిగా ఉండును. నీ గానుగులలో నుండి ఆ, కొత్త ద్రాక్షారసము ఆ, పైకి పొరలి పారును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయమన్నాడు దేవుడు? నువ్వు చారాన్ని ఇస్తే నేను భారాన్ని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఆహారము కొదువగా ఉండదు, నీకు ద్రాక్ష రసము నూనె కొదువగా ఉండదు, నీకు ఎన్ని అవసరమో అవన్నీ నేను నీకు సమకూరుస్తాను, నీవు ప్రతిఫలం ఫలము ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. తీర్మానం తీసుకుంటారు, సంవత్సరం రాగానే నేను ప్రార్థన చేస్తా, నేను దేవునికి ఇంత ఇస్తా, నేను అది ఇస్తా, ఇది ఇస్తాను. కానీ కొన్ని దినములు కాగానే మనం తప్పిపోతాం. తప్పిపోతే ఆశీర్వాదం ఉండదు. కొంతమంది ఒక వ్యక్తి డబ్బులు తీసి దాచిపెట్టి 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 ఆయనకు లేనప్పుడు ఖర్చు పెట్టుకున్నాడు. కానుక ఇచ్చుతాని ఖర్చు పెట్టుకున్నాడు. ఖర్చు పెట్టుకున్నాక ఆయనకు డబ్బులు రావు, కానుక ఇవ్వడు, ఈయనకు లేదు సమృద్ధి. ఆ రోజు నుండి దాదాపుగా 6 నెలల వరకు దీనస్థితి బతికిండట. 3 నెలల డబ్బును పోగు చేశాడు. బాగా అనిపించింది, అనిపించదా? 3 నెలల డబ్బు అంటే మందిరానికి గింతగనమి అన్న ఎవరైనా 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మా అంటే 50 ఇస్తారు. నేను గింతగనమి అలా అంటే ఆయన జీతంలోకి దాదాపుగా 30,000 రూపాయలు అయినాయి. అయ్యే వరకు ఏమైంది? గింత ఇయ్యాలా, ఏదో ఖర్చు వచ్చింది, పట్టుకన ఖర్చు పెట్టాడు. ఉన్నది వేయింది, వస్తువులు పోయింది. అంటే నాలుకతో ఒప్పుకున్నది నువ్వు చెయ్యాలి. మళ్ళీ ఏడంగా 6 నెలలకు దేవుడు మళ్ళా సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఏడుచుకుంటూ వచ్చి దైవ సేవకుని దగ్గర ఇవ్వడం మొదలు పెడితే సేవకుడు అంటున్నాడు, అసలు మాట ఇయ్యకు, ఇస్తే నిలబడు, నిలబడకుంటే వేస్ట్, నిలబడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు రాయబడ్డాడు తెలుసా? దీనిలో 10వ వచనం చదువు. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పారును. హల్లెలూయా. మన జీవితంలో మనకు సమృద్ధి అవసరం అయితే మనం ఇచ్చడం స్టార్ట్ చేయాలి. దేవునికి నమ్మకంగా ఉండాలా. మందిరములో ఉంటున్నాము, మన పిల్లలతో పాటు దేవుణ్ణి ప్రార్థించడానికి ప్రార్థన చేయాలి. నా పిల్లలను మార్చు, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? మీ పిల్లలతో పాటు భోజనము చేయాలి. ఇప్పుడు పిల్లలకి నువ్వుకి ఎటు ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ రేషన్ కార్డు ఉన్నది, ఉందా లేదా? అందరికీ రేషన్ కార్డు ఉన్నది. అందులో ఎదిగిన 2 కుమారుల పేర్లు అందులో లేవు. మీ ఇద్దరికే రేషన్ వస్తుంది.
సంతోషపడతారా? ఇప్పుడు 3 నెలల బియ్యం ఒక్కడిగా ఇచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. 3 నెలల రైస్ అంత ఒక్కడు సరిచ్చిండు. ఇద్దరి రైస్ మీరు లెక్క చేస్తే రాలేకుంటే, లేకుంటే ఒక్కల రైస్ రాకుంటే మీకు సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? బాధ ఉంటుంది. అట్టిగా గవర్నమెంట్ తినే నా బిడ్డ, నా కొడుకు పేరు ఉంటే నాకు ఇంకొన్ని ఎక్కువ వస్తుండే. ఆశ ఎంత చూడు. ఈ సమాజంలో ఫ్రీగా వచ్చేదానికి ఎంత ఆశ ఉంటే, పరలోకంలో ఉండేదాని కొరకు కుటుంబంతో ఉండాలని ఆశపడుతున్నారా లేదా? ఆధార్ కార్డు సమాజానికి అవసరం, రేషన్ కార్డు సమాజానికి అవసరం. ఈరోజు పాన్ కార్డు లేకుండా నీకు బ్యాంకే ఓపెన్ కాదు, అదొకటి పుట్టించింది వాడు. అవన్నీ అవసరమే, ఇవన్నిటికీ ప్రయాసపడతాం. కానీ ఈ పరిశుద్ధ గ్రంథానికి వచ్చే వరకు అంటే అసలు పిల్లలకే ఇయ్యం, ప్రార్థనకు రమ్మనం, మంచి మాటలు చెప్పము, ఏవి మంచివి ఏవి చెడువు వారికి తెలియదు. అదిలో ఒక వ్యక్తి నాకు కలిశాడు. అయ్యా, నా పిల్లలు మందిరానికి రావట్లేదు, ఎదిగిపోయారు. వాళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు నువ్వు మందిరానికి పట్టుకురావాలి కదా, పట్టుకురాలే. ట్యూషన్ ఉందని, ఎగ్జామ్ ఉందని భార్యాభర్తలు కలిసి వచ్చు. మనకి దేవుడు అంటే తెలియకుండా పోయింది. ప్రార్థన చేస్తున్నారు, మా తల్లిదండ్రి మేము చదువుతున్నాం అన్నట్టు అయిపోయింది. చదివారు, జాబ్ వచ్చింది, 3 కుమారులు. ఒక్కడు మందిరానికి రాడు, ఒక్కడు మొన్న పిల్లలు కాకుంటే మందిరానికి వస్తున్నాడు. అంటే క్రమం ఎప్పటి నుంచి నేర్పాలా? బాల్యము నుండి నేర్పించాలా. హల్లెలూయా. హల్లెలూయా. నడక నేర్పటము తల్లికి తెలుసు, ఆడిపించటము తండ్రికి తెలుసు, స్కూల్కు వెళ్ళాలరా తెలివి వస్తుందని తెలుసు, అవి చెప్పగలుగుతాం. చదువు లేని విద్య లేని తల్లి గూడంగా తన కుమారునికి విద్య నేర్పుతుందట. నేర్పుతుందా లేదా? హల్లెలూయా. నాకు చదువు లేదురా, నువ్వన్నా చదువుకొని నువ్వు కొన్ని మంచిగా అని మా సియోన్కి చెప్తాను. హల్లెలూయా. నాకు ఏది తెలియదు, నువ్వు నేర్చుకో బిడ్డ అని చెప్తా. ఎందుకు? నేను నడిచే తోవలో నువ్వు నడవకు, నేను పడ్డ కష్టాలు నువ్వు పడకు. ఏం కష్టమో? సుఖం అనేది మనిషికి లేదు, సమాధానం అనేది మనిషికి లేదు ఈ లోకంలో. ఈ బలహీనత మన పిల్లలకు రాకూడదని ప్రతి తల్లిదండ్రికి ఉంటుందా, ఉండదా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంత వాటిగా సుఖం చూపెడితే మరి ఒక రోజు మనము పక్క గ్యారంటీ ఉన్నది భూమిని విడిచిపెట్టేది. ఆ గ్యారంటీ లోకానికి వెళ్ళేది ఉన్నది. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు మార్చబడి మోకరించి ప్రార్థన చేస్తే మీరు సంతోషపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సంతోషపడాలని ఆశ. మీ పిల్లల విషయంలో మీరు సంతోషపడండి అంతే. మీరు మందిరానికి వస్తున్నారు, మీరే పరలోకంలో ఉంటే మీ పిల్లలు ఎక్కడో కనిపిస్తే ఆ లోకానికి వెళ్ళినాక ఏడుస్తాం. అయ్యో, చెప్పిన మాట వినకపోతే బిడ్డ అని ఏడుస్తాం. నేను ఎన్నోసార్లు నీకు బుద్ధి చెప్పాను రా, వినకపోతే ఇప్పుడు మేము ఏం చేయలేకపోతే అంటారు. ఆ స్థితి రాకుండా బ్రతుకున్నప్పుడే మీరు ప్రార్థన చేయండి. నా ప్రార్థన అదే. ఏ ఒక్కరూ అనారోగ్యానికి గురి కావద్దని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు చేస్తున్న ప్రయాణాలు పరిగెత్తుతున్నారు. నా బ్రదర్ను చూసిన ఆ రోడ్ పొట్టు వెళ్తున్నాను, కారులో వెళ్తున్నా, ఎటు చూస్తున్నాడు, చెత్తను పట్టుకున్నాడు, అటు ఇటు అంకలు తిరుక్కుంటూ వరుకుతున్నాడు. ఏదన్నా చిన్నగా దెబ్బ తాకింది అనుకో, ఏమైపోతాం? పడిపోతాం. అంటే పనికి లేట్ అవుతే పరిగెత్తుతాం, వెనుకున్నది మర్చిపోతాం ఏమవుతుందో అని. ముందున్న వాటికి పరిగెత్తుతున్నాం. మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. అందుకొరకే జాగ్రత్త పడండి, ప్రార్థనలో ప్రతిరోజు గడపండి.
ప్రతిరోజు ఉదయకాలం గడపండి. ఈరోజు దేవుడు నాకు మాట్లాడిన మాట ఏంటంటే, సంఘము కొరకు ప్రార్థించినప్పుడు చాలామంది ప్రార్థన లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. 2 నిమిషాలు ప్రార్థన అంతే, 5 నిమిషాలు కూడా ప్రార్థన కాదు, లేచి పరిగెత్తుతున్నారు మీరు. అలా కాకుండా దేవుడు చెప్తుంటున్నాడు. కీర్తనల గ్రంథము 128 మొదటి 2 వచనాలు మనం చదువుకొని ముగిస్తాను నేను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏం కావాలి? మన కష్టమును మనం అనుభవించాలి. మన కష్టమును మనం అనుభవించాలి. మన ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసు? చైనా వ్యక్తి రూపాయి కూడబెట్టి చాలా డబ్బు తయారు చేసుకున్నాడట. చాలా డబ్బు తయారు చేసుకొని ఇక నన్ను ఓడించేవాడు లేడని అనుకున్నాడు. అనుకున్నాక ఏమైపోయింది తెలుసా? ఆ భోజనం చేస్తూ ప్రతిరోజు తింటున్న దాంట్లో కూడా కొద్దిగంత పక్కకు పెట్టుకుంటాయి. ఇంతకన్నా తినద్దు, నేను ఖర్చు ఎక్కువ అవుతుందని. ఒక పూట భోజనం బంద్ చేసినట్టు ఖర్చు ఎక్కువ అవుతుందని అన్నీ ఖర్చు తక్కువ చేసుకుంటూ డబ్బు సంపాదించినాక వచ్చో డబ్బు అయిపోయినాక నన్ను తీసేస్తూ లేడనుకున్నాడు. ఒకరోజు భోజనం చేయగానే ముక్కు ముడుచుకొని పడ్డాక ఏమైందని అంటే దెబ్బ తాకినాక వెంటనే హాస్పిటల్ వేసుకుపోయారు. హాస్పిటల్ అయినాక డాక్టర్ ఏమన్నాడు తెలుసా? నువ్వు దాదాపుగా ఒక 20 రోజులు బ్రతికితే మహా గొప్ప అన్నాడు. అంతే. ఏమన్నాడు? 20 రోజులు బ్రతికితే మహా గొప్ప. ఇక లాస్ట్ స్టేజ్లో నువ్వు ఉన్నావు, నీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేస్తే నువ్వు బ్రతకవని చెప్పాడు. క్యాన్సర్ వచ్చేస్తే నీకు బ్రతకవని అన్నాడు. ఇవన్నీ పడ్డాయా నాకు రోగాలని. వాడేం చేసిండు? బయటికి వచ్చి పాత ఫ్రెండ్స్ని అంతా తీసుకొని వచ్చి హోటల్లో పెద్ద పార్టీ చేసిండు. డబ్బు రాలా కదా, నేను ఉన్నప్పుడే తినాలా, నేను చనిపోతే కూడా తింటాడు. ఇదంతా ఎట్లా అని పెద్దగా పార్టీ చేసి చాలా మట్టుకు వేల పైసలు ఖర్చు పెట్టాడు. అక్కడి నుంచి ఏం చేసిండు? ఒక కారు కొనుక్కున్నాడు. దానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి కారు నడుపుకున్నాడు. అటు తర్వాత ఏం చేసిండంటే కొన్ని బట్టలు కొనుక్కున్నాడు. అంతవరకు దాకా సిమిపోయిన బట్టలలో ఉన్నాడు. అంతవరకు దాకా పనికిరాని స్థితిలో ఉన్నాడు. కానీ ఇష్టమైన తిండి తింటూ ఇష్టమైన ఎంజాయ్ చేసి 20 రోజులు అయిపోయింది. లాస్ట్ 19వ రోజున రాత్రిలా అందరు ఇంటికి పిలుచుకుని నేను రాత్రి దాచిపోతాను పిలుచుకొని పెద్ద ప్రోగ్రాం పెట్టి, డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి తినటానికి స్టార్ట్ చేశారు. మొత్తం మంది తాగిరు, తిన్నారు, అందరూ వండుకున్నారు. వీడు వంటలేడు. ఏం జరుగుతుందో, ఎప్పుడు పోతానో అదే ఉన్నది. తెల్లారిపోయినాక కూడా ఇది 20 రోజు కదా, ఈరోజు పొద్దువు కాక ఏమవుతుందో, వీళ్ళందరూ ఇన్ని ఉండాలని మళ్ళా పార్టీ చేయించాడు. పొద్దువుగా దాకుంచుడు, ఏం కాలే. మళ్ళీ తెల్లారింది, ఏం కాలే. మళ్ళీ డాక్టర్ వరకు ఏంది రాబాయి, నేను 20 రోజులు అన్నావు, నేను మంచిగా ఉన్నాను అన్నాక మళ్ళీ రిపోర్ట్లు తీసుకురు, నిజంగా నువ్వు బతికినవా అని. అన్ని నార్మల్ రిపోర్ట్లు. హల్లెలూయా. అంటే కందూసి ఏడికొచ్చింది. ఒకేసారి అంత అయిపోయింది. ఇటు బతికిడు. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలా? మళ్ళీ ఎప్పటికైతే వచ్చింది. పీసినారతనము ఎప్పుడు మునుచుతుందో తెలియదు మనిషిని. హల్లెలూయా. ఎక్కువ పీసినారు చేసినవా జీవితం ఏమైతే తెలియదు. కానుకల అక్కడ పీసినారి, దశమాలు అక్కడ పీసినారి, మందిరం ఖర్చుడు పీసినారి, దేవునికి మాటకు లోబడకుంటే ఏమైపోతామో తెలియదు. దేవుడు ఎప్పుడు ఏది పెడతాడో సుమా జాగ్రత్త. ఒక్క రిపోర్టు ఆయన జీవితాన్ని మార్చింది. డాక్టర్ మాట విని వాడు ఆగం చేసుకున్నాడు. అంటే దేవుని మాటకు లోబడండి, అన్ని రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. హల్లెలూయా. ఎవరి రిపోర్టో ఎవరికి వచ్చిందో, మన జీవితం ఏమైంది? ఉంటావా? బతుకుతామయ్యా? బ్రతికి కూడా సచ్చినట్టే. 20 రోజులు చెప్పాయి, ఏమైపోతాం? చనిపోతాం. అంటే మన జీవితాన్ని తీసుకునేది మనుషులకు లేదు అధికారము. ఎవడు చెప్తే చనిపోము, మనము దేవుడు తీసుకున్నప్పుడే మనం పోతాము. ఈ యొక్క విశ్వాసం మీరు పెట్టి ముందుకు సాగండి.
అన్ని విషయాల్లో మీరు నమ్మకంగా ఉండండి, దీవించబడండి. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా నడవండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రండి ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మాతో మాట్లాడినవు తండ్రి, మాలో ఉన్నావు తండ్రి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు సంభవించకుండా నీ చేతిని బిగబట్టువాడు ధన్యుడన్నావు. దేవానికి స్తోత్రము తండ్రి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధిగా నీవిచ్చి నీ చిత్తానుసారంగా నడిపించండి. ప్రభువానికి వందనాలు తండ్రి, యేసయ్యానికి వందనాలు. నీ బిడ్డలయ్యా, కాపాడేవాడు నీవు తండ్రి, కాచే దేవుడవు నీవు తండ్రి. ఆదిని అంతమును నిర్మించి నీ బిడ్డలను నరులను పోషిస్తున్నావు. నీ మందిరములో నివసించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజున తండ్రి పిల్లలతో పాటు రమ్మన్నావు. అయ్యా, పిల్లలు ఎక్కడ పడిపోతున్నారో తండ్రి, అయ్యా వారిని పడిపోనీయకయ్యా. పిల్లలను సమకూర్చండి, సరిచేయండి తండ్రి. నీ మందిరంలో ఉంటే కృప చూపండి తండ్రి. తల్లి తండ్రి ప్రార్థన వినండి తండ్రి, సంఘ ప్రార్థన వినండి, సేవకుని ప్రార్థన వినండి తండ్రి. అయ్యా, మీరు ఉత్తరం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ కార్యం చేయడు తండ్రి. ఏ ఒక్క కుటుంబము నరకానికి వెళ్ళకూడదు తండ్రి, పరలోకాన్ని చూడాలి తండ్రి. పిల్లలతో పాటు నీ మందిరంలో ఉండాలి తండ్రి, పిల్లలతో పాటు నీ రాజ్యంలో ఉండాలి తండ్రి. అయ్యా, మేమందరం ఒక రోజు కలుసుకుని అన్నది, ఆ కలుసుకునే సమయంలో మేము పాపము చేయకుండా, ఏ దోషము చేయకుండా, అబద్ధం ఆడకుండా నా తన నీతిగా నిజాయితీగా బ్రతికి నీ సన్నిధిలో నిద్రించేటి కృప మాకు కావాలి తండ్రి. నీ చిత్తానుసారంగా నడిపించుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.